హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ రాణి శ్రీనుని. ఈరోజు మనం కర్రీ చూద్దామండి. ఇదిగోండి, చిక్కుడుకాయ గోంగూర కాంబినేషన్ అండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. గోంగూర తిననన్న వాళ్ళకి ఇట్లా చిక్కుడుకాయతో చేయొచ్చు, చిక్కుడుకాయ తినన్న వాళ్ళకి గోంగూరతో కలిపి చేయొచ్చు. తింటారు చాలా ఇష్టంగా. కావాల్సినవి చూద్దాం. ఇదిగోండి, చిక్కుడుకాయ అండ్ గోంగూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, టమాటా అండ్ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ, కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా. ఓకేనా అండి? ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ కాగాక తాలింపులు వేసుకుందాం అండి. అదిగండి, తాలింపులు వేగిపోతున్నాయిగా. ఇప్పుడు ఆనియన్స్ను, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నామండి. ఇది కొంచెం రెడ్డిష్గా వచ్చాక అప్పుడు చిక్కుడుకాయను, టమోటా వేసుకుందామండి. ఉల్లిపాయ వేగిపోతుంది అండి. ఇప్పుడు మనం చిక్కుడుకాయ వేసుకొని అది వేసుకుందాం. చిక్కుడుకాయ కూడా మగ్గిపోతున్నాయండి. ఇప్పుడు మనం టమాటా, కర్రీకి సరిపడా పసుపు వేసుకుందామండి. పసుపు, కర్రీకి సరిపడా ఉప్పు, రాళ్ళు ఉప్పు అండి వేసుకొని మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. కర్రీ చిక్కుడుకాయలు మగ్గిపోయినాయండి. ఇదిగోండి, కొంచెం పావు స్పూన్ అంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేసుకున్నామండి. గోంగూర ఉందకంటే కొంచెం ఎక్కువే పట్టుద్ది కారం. వేగనిద్దాం. ఇదిగోండి, ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకుందామండి. ఆ చిక్కుడుకాయ అనేది పచ్చి వాసన రాకుండాను మనం గోంగూర పెట్టినప్పుడు కూడా గోంగూర కూడా మగ్గిపోటాకండి. ఇదిగోండి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఇది కొంచెం మగ్గనిద్దామండి. ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. అదిగోండి, దగ్గరకు వచ్చేసింది కండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసేసుకుందాం. వేసుకొని గోంగూర, చిక్కుడుకాయ పులుసు మొత్తం దగ్గరికి వచ్చేదాకా ఉండనిద్దామండి. ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. అదిగోండి, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్గా చిక్కుడుకాయ అండ్ గోంగూర కర్రీ అండి. చాలా అంటే చాలా టేస్ట్ బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, చూసారుగా ఎంత ఎమ్మీగా ఉందో. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి.